న్యూస్ భూదాన్ భూముల స్కామ్ లో కీలక పరిణామం జరిగింది. ఈ స్కామ్ ను విచారిస్తున్న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మరో 4కి నోటీసులు జారీ చేసింది. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే మరి జనార్దన్ రెడ్డికి నోటీసులు ఇవ్వడం ఇప్పుడు సంచలనంగా మారింది. వంశీరామ్ బిల్డర్ సుబ్బారెడ్డికి సైతం ఈడీ నోటీసులు అందించింది. అంతేకాదు ఈ స్కామ్ తో ఆమోద డెవలపర్స్ కు చెందిన సూర్యతేజ, కేఎస్ఆర్ మైన్స్ కు చెందిన సిద్ధారెడ్డి లాభం పొందినట్టు గుర్తించింది ఈడీ. కేసులో ఇప్పటికే ఐఏఎస్ అమోయ్ కుమార్ ను విచారించిన ఈడీ లబ్ధిదారులను గుర్తించి నోటీసులు జారీ చేస్తోంది. ఈ నెల 16న విచారణకు హాజరవ్వాలని ఈడీ ఆదేశించింది. భూదాన్ భూముల స్కామ్ లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ స్కామ్ ను విచారిస్తున్న ఈడీ మరో 4కి నోటీసులు జారీ చేసింది. పూర్తి వివరాలు మా ప్రతినిధి రాను ప్రతాప్ అందిస్తారు. రాను ప్రతాప్, ఈడీ ఎవరెవరికి నోటీసులు ఇచ్చింది? ఈడీ అధికారులు ఈ భూదాన్ భూముల పైన దర్యాప్తు వేగవంతం చేశారు. ఈ దర్యాప్తులోనే అత్యంత కీలకమైనటువంటి అంశాలను కూడా వెలుగులోకి వచ్చిన ఒకటి నేపథ్యం ఏర్పడుతుంది. ఇప్పటికే మొదట్లో నాగారంలో భూమి నుంచి స్టార్ట్ అయినటువంటి ఈ భూదాన్ భూముల వ్యవహారం ఇప్పుడు ఏకంగా రంగారెడ్డి జిల్లా, మేడ్చల్ జిల్లాలో అప్పుడు అమోయ్ కుమార్ హయాంలో ఎవరు ఎక్కువగా లాభపడ్డారు, ముఖ్యంగా మల్టీ ఈ కన్స్ట్రక్షన్ కంపెనీస్ ఎవరవుతున్నారో అతిపెద్ద కంపెనీలంతా కూడా అమోయ్ కుమార్ ని అడ్డు పెట్టుకుని భారీ స్థాయిలో కూడా లాభపడ్డట్టుగా అధికారులు గుర్తించారు. ఇప్పటికే అనేక రకాలుగా కూడా ఫిర్యాదులు వచ్చాయి కాబట్టి ఆ ఫిర్యాదులన్నీ దాదాపు 4 రోజుల పాటు కూడా వాళ్ళు పరిశీలించి సాక్షులు కూడా స్టేట్మెంట్ రికార్డ్ చేస్తారు. దాంతో పాటు అమోయ్ కుమార్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారంగా వీళ్ళకందరికీ ఇప్పుడు నోటీసులు నేపథ్యంగా పడుతుంది. ఇంట్లో అనుగుణంగా బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే నాగరికర్నూలు చెందినటువంటి మరి జనార్దన్ రెడ్డికి ఈడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఆయనకు సంబంధించినటువంటి కంపెనీలో భారీ స్థాయిలో అమోయ్ కుమార్ వల్ల కూడా లాభపడినట్టు అధికారులు గుర్తించారు కాబట్టి ఆయన విచారణకి హాజరు కావాలంటే కూడా నోటీసులు ఇచ్చినటువంటి నేపథ్యంగా పడుతుంది. అయితే మరొక ఆసక్తికరమైన పరిణామం ఏంటంటే వంశీరామ్ బిల్డర్ సంబంధించిన సుబ్బారెడ్డి, ఈ సుబ్బారెడ్డికి మాత్రం అమోయ్ కుమార్ చాలా సన్నిహితంగా చాలా మేలు చేసినట్టుగా అధికారులు గుర్తించారు. సో దాని తగ్గట్టుగా ఇప్పటికే కొన్ని ఇన్ఫర్మేషన్ కూడా అమోయ్ కుమార్ సుబ్బారెడ్డి గురించి ఇచ్చారు కాబట్టి ఆయన దాని బేసిస్ మీద ఇప్పుడు ఆయనకి నోటీసులు జారీ చేసుకోవడం నేపథ్యంగా కనపడుతుంది. సో మొదటి నుంచి కూడా అందులో డెవలపర్స్ చెందిన సూర్యతేజతో దాంతో పాటు కేఎస్ఆర్ మైన్స్ చెందిన సుబ్బారెడ్డికి సంబంధించిన విషయంలో కూడా అమోయ్ కుమార్ వల్ల కూడా పెద్ద కూడా వాళ్ళు లాభపడ్డారు, భూములు తీసుకున్నారు, కోట్ల రూపాయలు కూడా వాళ్ళు వెనకేసుకున్నారు అనేసి కూడా ఇప్పటికీ దాంతో పాటు పెద్ద కూడా వాళ్ళు అంతరించినట్టుగా కూడా అధికారులు గుర్తించారు కాబట్టి దాన్ని బేస్ చేసుకొని ఇప్పుడు వీళ్ళకి అందరికీ కూడా నోటీసులు ఇచ్చి ఈ నెల 16వ తారీఖు ఇంటి ముందు హాజరు కావాలంటే కూడా నోటీసులు జారీ చేశారు. థ్యాంక్ యూ రానా.